నిన్న చాలా వరకు భాగ్యనగరం బోనం ఎత్తుకుంది. భాగ్యనగరం బోనం ఎత్తుకుంటే ఆ బోనాలల్లా ఘోరమైన పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. ఒకసారి వార్త వినుర్రి. ఇట్లా పోలీసు ఇట్లా చేసి మంచిగా తెలుసా అమ్మ తల్లి పడతాం మేము ఏమన్నా అక్కడ అనిపిస్తాయి మీరు అనుకుంటారు. ఆ సీఎం వచ్చి సీఎం సీఎం ఏం చేశారు ముఖ్యం తెలుసా దేవుడు చెప్తారు ఏమన్నా అక్కడ అనిపిస్తాను భద్రపేట ఎల్లమైంది అన్ని తెలుసా ఇంత చేసి తుమ్మంది పోలీసు చాలా తుమ్మచ్చి ఆలయం చేస్తారు ప్రభుత్వం. అరే సీఎం ఉంటే అలా పంపించారా పంపించారా అమ్మా తొట్టాలి కూర్చుంటాం సీఎం అయ్యాలని ఏదో మెడల్ పట్టి తోస్తూ తెచ్చారు. ప్రభుత్వ గతంలో చిన్న అవాకులు చవాకులు ఉన్న మాట వాస్తవమే, కానీ ఇదంతా ప్రభుత్వం ఇట్లా చూస్తే మాత్రం గత ప్రభుత్వమే బాగుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాను రాను మెరుగుపడుతుందని ఆశిస్తున్నాం. ఒక బిడ్డ తల్లి బాగా చూసుకుంటారనే ఆశతో వస్తున్నాం, కానీ చాలా కొంచెం మనోవేదనతో వచ్చే శివశక్తులను బాధ పెట్టడం ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించండి. టైం మీదనే వచ్చామమ్మా. 1 2 3 1 2 4 అని అన్నారు. 1 o'clock విఐపీలు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మీరు ఇప్పుడు రావద్దు అన్నారు. సరే రాలేదు, ఇప్పుడు కూడా ఇలా చేస్తే విన్నారు కదా. పాపం శివశక్తులను కూడా లెక్క చేయకుండా ప్రభుత్వ పోలీసులు వాళ్ళు వ్యవహరించిన తీరు, వాళ్ళు బోనాలు ఎత్తుకుని వస్తూ ఉంటే ఆ బోనాలు కూడా కింద పడిపోయిన పరిస్థితి. ఇదేనా తెలంగాణ ప్రభుత్వం? శివశక్తులకు ఇచ్చే వాల్యూ ఇదేనా? వాళ్ళు మాట్లాడింది ఏంది? దీన్ని కన్నా కేసీఆరే కన్నా బిడ్డలా చూసుకున్నాడు మమ్మల్ని, ఏనాడు కూడా ఇబ్బంది పెట్టలే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చూసుకుంటే బోనం ఎత్తిన భాగ్యనగరం ఘనంగా లష్కర్ బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్, మొదటి బోనం సమర్పించిన మంత్రి పొన్నం, భారీగా తరలి వచ్చిన భక్తులు, మహంకాళి అమ్మవారి దర్శనానికి విఐపి క్యూ, కట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు. అయితే గింత గొప్పగా జరిగింది. కులాలకు అతీతంగా బోనాల పండుగ సమైక్య రాష్ట్రంలో పండుగను పట్టించుకోలే కేసీఆర్ రాష్ట్ర పండుగ హోదా కల్పించారు. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న కేటీఆర్ ఆ వర్షాలు బాగా పడాలని మొక్కులు. అయితే ఒకసారి మీకు చూపిస్తాం, ఇక్కడ నేను జరిగిన వ్యవహారం ఏదో చూపిస్తా. బోనాల పండగలా లేదు, రాజకీయ నాయకుల పండగలా ఉంది. జోగినీలు శివశక్తులు శివసత్తులకు కనీస సౌకర్యాలు లేవు, బోనం ఎత్తుకొని వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంతటి దారుణ పరిస్థితి ఎప్పుడు చూడలేదు. మేము ఏడిస్తే రాష్ట్రానికి అరిష్టము. వేలాది మంది శివశక్తులకు కేవలం 5 పాసుల ఉత్సవాల టైంలో ఇబ్బంది పెట్టడం తగదు. ప్రభుత్వం తీరుపై జోగిని శ్యామల తీవ్ర అసహనం. అయితే నిన్న శివసత్తులు కావచ్చు, వాళ్ళు బోనం ఎత్తుకుంటుంటే చాలా వరకు వాళ్ళని బోనం కింద పడిపోయింది. ఇక వాళ్ళకు చాలా వరకు తిట్టారు. ఇక ప్రభుత్వాన్ని ఎంత గొప్పగా తిట్టారంటే వాళ్ళకి నోటి నుంచి వచ్చిన మాట ప్రతిదీ తిట్టడం కూడా జరిగింది. ప్రభుత్వాన్ని సరిగ్గా అరేంజ్ చేసిన కూడా చేత కాలేదు, ఇదే రాజకీయ నాయకుల కోసం చేసినట్టుంది, తెలంగాణ ప్రజలకు చేసినట్లేదు అని చెప్పేసి ఆయన ఇక వాళ్ళు మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను 2034 దాకా నేనే సీఎం ఉంటా, జనాలు కూడా నన్నే సీఎం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నారు, బోనాలలో కూడా నా చిట్టి రాసి కూడా అక్కడ పెడతా ఉన్నారని చెప్పేసి మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఈరోజు ఆ శివసత్తులు చెప్తా ఉన్నారు, ఇంకోసారి నిన్ను గెలిపించాం, కేసీఆర్ కన్నా బిడ్డ లెక్క చూసుకున్నాడు, నీ కథ ఏంది, నీ వ్యవహారం ఏందని చెప్పేసి ఈరోజు ఊచకోత పోయించారు. ఏం లాభం రేవంత్ రెడ్డి నీ వల్ల? ఇటు ప్రజలు బాగలేరు, ఇటు భక్తులు బాగలేరు, ఎక్కడ కూడా బాగలేరు.
ఎక్కడ చూసుకున్నా నీ శాడిజం కనబడుతుంది తప్ప ప్రజలను సంతోషపరిచినట్టు ఎక్కడ అవుపడట్లా. ఏది కూడా అవుపడట్లా. చిన్న చిన్న ప్రోగ్రామ్సే కానీ ఏదైనా కానీ నడిపియాలంటే మంచి కథే నడిపించట్లా. నాకు అట్లా కనిపిస్తూ ఉంది మీ వ్యవహారము.